విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ శాకంబరి ఉత్సవాలు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారు శాకంబరి దేవి రూపంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్తో దివ్యంగా అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చారు. మొత్తం 45 టన్నుల పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్తో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. 3 రోజుల ఉత్సవాల్లో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు ప్రత్యేక కదంబం ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహాపూర్ణాహుతితో శాకంబరి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిశాయి. శాకంబరి యొక్క రూపంలో రోజుకొక రూపంలో దర్శనమివ్వడం అనేది నిజంగా నభూతో నభవిష్యత్. ఇంకా ఇది రాను రాను ఉత్తరోత్తర ఇంకా మంచిగా చేస్తాము. ఈరోజు ముఖ్యంగా వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రెండూ కలవడం, అదేవిధంగా ఈరోజు చివరి రోజు శాకంబరి ఉత్సవం పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా భక్తులు శాకంబరి ఉత్సవాలు చూసేదానికన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి కదంబ ప్రసాదం, మహాప్రసాదం తీసుకోవడానికి కూడా చాలామంది వచ్చారు. ఈరోజు భక్తులతో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. దాదాపుగా శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, విజయనగరం నుంచి శాకంబరి ఉత్సవాలు చూడడం ఒకెత్తైతే ఈ కదంబం మహాప్రసాదం తీసుకోవడం మరొకెత్తని చెప్పేసి ఉదయం చాలా హ్యాపీగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి వారు నైట్ నిద్ర చేసి ఉదయం అంతా కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుని కుటుంబ సభ్యులతో కూర్చొని ప్రసాదం తీసుకుంటుంటే నిజంగా చాలా సంతోషం వేసింది. అందరూ కూడా అధికారులు, ఈఓ గారు మేమంతా కూడా పర్యవేక్షణ చేసి అనుభవం ఉండే వాళ్ళతో ఇవాళ ఈ అలంకరణ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు కూడా భక్తులు అసలే ఆషాఢ మాసం చీరతో రావడం ఎంత ఆనందపడ్డారు అంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడు లేనట్టుగా ఉందని అన్నారు. ఎంతోమంది అడిగాం, అమ్మ ఎక్కడ లోపం ఉందా అనేది. నిజానికి ఎక్కడ లోపం అనేది ఎవరు ఒక్క భక్తులు కూడా చెప్పలే మాకు. అమ్మ ఎక్కడన్నా విషయం చెప్పండి పోనీ. లైన్లో ఎంచోబడింది అరగంట, గంట. ఇంత రష్లో, ఇంతమందిలో మామూలుగా వచ్చి దండం పెట్టుకెళ్ళిపోవడం కాదు. చీరత అంటే అందరి చేతుల్లో వస్తువులతో వాళ్ళు స్వీటు, హాటు, పళ్ళు, చీర అన్నిటితో వచ్చి వాళ్ళు ఏ అలుపులాగా ఇక్కడ ఏం అలిపేం లేదు వాళ్ళకి. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా నెంబర్ 1గా క్యూ లైన్లో మరి మనం బ్రహ్మాండంగా వాళ్ళకి వాటర్ కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ అందించాము. మరి మన శాకంబరి ఉత్సవాలు మనకి ఆ రేత్రిపూట అయ్యే టైంలోనే 10:30 గంటలకు నేను 26 నైటు డెఫినెట్గా వర్షం పడుతుందన్న, చల్లగా లేస్తుంది అప్పటికే 10:30కి. మరి ఆ రోజు కాడి నుంచి మీరు చూస్తున్నారు కంటిన్యూస్గా జల్లు పడుతున్నాయి రేత్రిపూట. అందరూ కూడా అధికారులు, ఈఓ గారు మేమంతా కూడా